నరహంతకుడు, నీచుడు, నికృష్టుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నామంటే, ఆరుగురిని హత్య చేసినటువంటి నేరస్తుడు ఇవాళ పిరికి పందగా తనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో దీని వెనకాల కూడా చాలా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఒకసారి మనం వార్త వినిపించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పేపర్లో రావడం జరిగింది. ఉన్మాది రాజ్ కుమార్ ఆత్మహత్య, ఆరు హత్యల కేసు నిందితుడు గడ్డి మందు తాగి బలమరణం. పెంజర్ల గ్రామంలోని పొలంలో మృతదేహం లభ్యం. గుర్తించి డయల్ 100కు సమాచారం ఇచ్చిన స్థానికులు. హత్యాకాండకు ముందు నిందితుడి సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు. అమ్మాయి కుటుంబం వల్ల అప్పుల పాలయ్యానని, విరక్తితోనే హత్యలు చేశారనేది పేర్కొన్న నిందితుడు. చివరి సమయంలో సానుభూతి కోసం ప్రయత్నం. మరణకాండకు 2 కత్తులు వాడినటువంటి రాజ్ కుమార్ అనే దాని మీద కూడా చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన 6 హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ కథ ముగిసింది. మైనర్ బాలిక, భార్య పిల్లలతో సహా 6గురిని దారుణంగా చంపి తప్పించుకు తిరుగుతున్న ఉన్మాది ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తన మేనమామ గ్రామమైనటువంటి పెంజర్ల గ్రామంలో పొలంలో రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన గడ్డి మందు డబ్బా పడి ఉంది. ఓ వెంచర్కు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూమిలో ఓ మృతదేహం పడి ఉందంటూ కూడా స్థానికులు సాయంత్రం 4 గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ముఖ కవళికలు ఆధారంగా మృతుని రాజ్ కుమార్గా గుర్తించారు. అతని సోదరుడిని అక్కడికి రప్పించి నిర్ధారించారు. నోటి వెంట రక్తం నురగరా ఉండడంతో పాటు శరీరం పూర్తిగా కూడా బిగుసుకుపోవడంతో అతడు గడ్డి మందు తాగి అప్పటికే 7-8 గంటలు గడిచి ఉంటుందనే దాని మీద కూడా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చేవెళ్లకు తరలించారు అనే దాని మీద కూడా చూస్తూ ఉన్నాం. ఎట్టకేలకు దాదాపు ఒక 14 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాజ్ కుమార్ కోసం అంతా కూడా. సో తన జాడ కోసం కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. చివరికి తను చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక గడ్డి మంది తాగి దాదాపు చనిపోయి 8 గంటలు అయిన తర్వాత కూడా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఆ కుటుంబాలకి న్యాయం ఎవరు చేస్తారన్న దాని కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తూ ఉన్నది. సో ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే బాధితురాలు ఫ్యామిలీ ఉంటుందో వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తను సూసైడ్ చేసుకొని ఉండకూడదు అనే దాని మీద కూడా తను పక్కనే ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ మేనమామ కావచ్చు, ఆ పాప మేనమామ కావచ్చు, తను వచ్చి కూడా తన ఆవేదన వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో తిన ఒక సెల్ఫీ వీడియోనే ఇప్పుడు వైరల్గా మారుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా మొత్తం తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ సెల్ఫీ వీడియోలో తను దాదాపు ఒక 2 నిమిషాల పైకి కూడా మాట్లాడడం జరిగింది. సో పలానా కుటుంబం, పలానా వాళ్ళు నన్ను ఈ విధంగా వేధించారు అనే దాన్ని కూడా తను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏదో ప్రేమ వ్యవహారంతో అదేవిధంగా 2 ఎకరాలు ఉన్నటువంటి భూమిని కూడా లాక్కున్నారు, నా కుటుంబం రోడ్డు మీద పడ్డది. సో దాంతోపాటు నన్ను మోసం చేసి ఫోక్సో కేసు వేసిరు, అట్లా ఇట్లా అని చెప్పి కూడా తిను ఆ వీడియోలో చెప్తా ఉన్నాడు. ఆ వీడియో అంతా కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. మన పొలిటికల్ మీడియాలో కూడా ఉంది, కావాల్సుకుంటే మీరు చూడొచ్చు. సో ఇందులో తను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, నా 2 ఎకరాల భూమి పోయింది, అదేవిధంగా తన వల్ల మోసపోయాను, ఆ కుటుంబం వల్ల మోసపోయాను, ఈ హత్య చేస్తున్నాను అనే దాన్ని కూడా తను ముందే సెల్ఫీ వీడియో తీసుకోవడం చాలా వైరల్గా మారుతూ ఉంది. ఎందుకంటే ఒక హత్య చేసే ముందు ప్రీ ప్లాన్డ్గా తను వారిని చంపబోతాను, అదేవిధంగా నా ఫ్యామిలీని కూడా చంపుకున్నాక నేను కూడా సూసైడ్ చేసుకొని చనిపోతాను అనే దాన్ని కూడా ఆ వీడియోలో స్పష్టంగా చెప్తున్నాడు. అంటే తను మరి ఏం జరిగి ఉంటుంది అనే దాని కూడా ఇప్పుడు మొత్తం కూడా చర్చ నడుస్తూ ఉన్నది. సో అటు ఫోక్సో కేసుకి సంబంధించిన దాంట్లో కూడా ఇరికిచ్చి మోసం చేశారు, 50 లక్షలు కూడా డిమాండ్ చేశారు, ఏదేదో చెప్తున్నాడు తను ఆ వీడియోలో. అంటే ఒక మర్డర్ చేసే ముందు, ఒక హత్య చేసే ముందు ఈ విధంగా సెల్ఫీ వీడియో తీసుకోవడం అనేది ఇప్పుడు కలకలంగా రేపుతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇలా కూడా ఉంటుందా అనే దాని మీద కూడా. సో మరి చూడాలి, పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి. ఆ వీడియో ఆధారంగా కావచ్చు, అదేవిధంగా తను సూసైడ్ చేసుకున్నటువంటి తీరు విషయంలో కావచ్చు, ఈ వరుస 6 హత్యలకు సంబంధించి కూడా సొంత కుటుంబాన్ని చంపుకోవడం కావచ్చు, ఇటు ముగ్గురిని వేరే కుటుంబానికి సంబంధించిన వారిని చంపడం కావచ్చు, అందులో మైనర్ బాలిక ఫోక్సో కేసుకి సంబంధించి ఇంప్లీడ్ అయి ఉన్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపడతా ఉన్నారు పోలీసులు అంతా కూడా. ఇటు బంధువులను అడుగుతూ ఉన్నారు, అదేవిధంగా రాజ్ కుమార్ సంబంధించి చెప్పినటువంటి ఆ వీడియోలో చెప్పినటువంటి అన్నీ కూడా నిజమేనా, లేకపోతే ఏమైనా అబద్ధాలు ఉన్నాయా అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ 2 ఎకరాల పొలం అమ్మేశారనే దాని మీద కూడా, అప్పుల పాలు అయ్యాననే దాని మీద కూడా తను
చెప్పడం జరిగిందో దాని మీద కూడా ఆరాధిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ కుటుంబాలకు న్యాయం జరగాలనే దాని మీద కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి ఆ ముగ్గురిని ఎవరైతే మైనర్ బాలిక వాళ్ళ అమ్మని, నానమ్మని చంపిన సంఘటనలో అక్కడ ఈ పాపకు సంబంధించిన అక్క కూడా అక్కడే ఉందట. తను వికలాంగులుగా అనేది తెలుస్తా ఉంది. తనను మాత్రం ఏం చేయలేదు. సో ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఎంతో భయమైతా ఉంది. ఆ వికలాంగురాలికి తనకి కూడా న్యాయం చేయాలి, ప్రభుత్వం సపోర్ట్‌గా ఉండాలనే దాన్ని కూడా చెప్తా ఉన్నారు. 10 లక్షల వరకు కూడా చెక్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ప్రభుత్వానికి సంబంధించి కూడా. సో సమాజానికి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం మెసేజ్ ఇవ్వాలి? ఇలాంటి దారుణాలకి రోజు రోజుగా ఒడిగడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రోజుకొక కేసు మనం తెరపైకి వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి భయం కలిగించే విధంగా ఇంకా చట్టాలని పటిష్టం చేస్తేనే బాగుంటుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది ప్రజల నుంచి కూడా. ఎవరైనా కూడా హత్యలు చేయాలంటే కూడా భయపడాల్సినటువంటి నేపథ్యం తీసుకురావాలి ఏ ప్రభుత్వమైనా కూడా అనే దాని మీద కూడా. అట్లా చేస్తేనే ఇట్లాంటి పరిస్థితులు ఎదురు కావు అనే దాని మీద కూడా సమాజం అంతా కూడా ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉంది, సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి 6గురిని చంపడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది చిన్న మాట కాదు, ఇది చాలా పెద్ద విషయం. మరి తను ఒక్కడే చేశాడా, లేకపోతే ఇందులో ఇంకా వేరే వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అనే దాని మీద కూడా కొన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి. దీని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. రాజ్ కుమార్ ఒకడే ఈ 6 హత్యలు చేశాడా, లేకపోతే వేరే వాళ్ళ సహాయం ఏమైనా తీసుకున్నాడా అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఈ హత్యలకు సంబంధించి కూడా 2 కత్తులు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాయి అవన్నీ కూడా ఎవిడెన్స్ రూపంలో. సో ఆ 2 కత్తులతోనే ఈ 6 హత్యలు చేశాడనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. మరి ఒక్కడితోనే జరిగిందా ఇదంతా కూడా, ఇంకా వేరే ప్రమేయం ఏమైనా ఉంటుందా అనే దాని మీద కూడా మరి తెలుసుకుంటా ఉన్నారు. కుటుంబ సభ్యులను కూడా, ఎవరైతే చనిపోయినటువంటి మృతుల కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. వేరే వాళ్ళ మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఏంటి అనే దాని మీద కూడా. సో ఈ కేసు అంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు చూసాం. 4 రోజుల తర్వాత కూడా తను రాజ్ కుమార్ నిందితుడు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపు తిప్పబోతా ఉంది. రాజ్ కుమార్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే తిను ఒక్కడే చేశారా ఏంటి అనేది కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఇట్లాంటి సంఘటనలకు సంబంధించి ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది, ఎట్లాంటి పనులు చేస్తే ప్రభుత్వాలు ఎట్లాంటి రూపకల్పనలను ముందుకు తీసుకొస్తే ఇట్లాంటి మరోసారి పునరావృతంగా కాకుండా ఉంటాయనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి.